ప్రశాంతంగా ఉన్న తాడిపత్రి వైసీపీ నేతల కవ్వింపు చర్యలతో అట్టుడికిపోయింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రాకతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్దారెడ్డి వచ్చారని తెలియడంతో టీడీపీ శ్రేణులు ఆయన ఇంటిని చుట్టుముట్టాయి. తాడిపత్రి నుంచి పెద్దారెడ్డిని బయటకు పంపాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాయి. ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవ నెలకొంది. రెండు వర్గాలు రాళ్లతో దాడులు చేసుకున్నాయి. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తాడిపత్రిలో ఘర్షణల్ని కంట్రోల్ చేసేందుకు ఎస్పీ జగదీష్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇరు వర్గాల్ని చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు. పట్టణంలో పరిస్థితి చేజారడంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడ మరోసారి ఘర్షణలు జరగకుండా భారీగా పోలీసు బలగాల్ని మోహరించారు. మరోవైపు తాడిపత్రిలో వైసీపీ నేత మురళీ ప్రసాద్ రెడ్డి హల్చల్ చేశారు. ఏబిఎన్ రిపోర్టర్ రమణపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన ఏబిఎన్ రిపోర్టర్ రమణపై దౌర్జన్యం చేసిన మురళీ ప్రసాద్ రెడ్డి ఆయన్ను గన్ తో కాల్ చేస్తానంటూ బెదిరించారు. డబుల్ బ్యారెల్ గన్ పట్టుకుని నడి రోడ్డుపై ఓవర్ యాక్షన్ చేశారు. రైతుగా ప్రశాంతంగా ఉన్న తాడిపత్రి వైసీపీ నేతల కవ్వింపు చర్యలతో అట్టుడికిపోతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రాకతో హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, ఒకవైపు పెద్దారెడ్డి అటు తాడిపత్రికి వచ్చిన విషయం తెలుసుకొని ఇటు చాలా మంది టీడీపీ శ్రేణులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా మంది ఆయనను ఇక్కడి నుంచి పంపించి వేయాలి, ఇక్కడ ఉండకూడదు అంటూ కూడా రావడం, ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడులు, అట్లాగే మన రిపోర్టర్ పైన కూడా అంటే అక్కడ చూస్తా ఉన్నాం కాల్చి వేస్తాం, షూట్ చేస్తాం, వెళ్లిపో అంటూ కూడా బెదిరింపులు దిగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? తాడిపత్రిలో వైసీపీ నేతల తీరు ఎంత మాత్రం మారడం లేదు. కవ్వింపు చర్యలకు పాల్పడుతూ తాడిపత్రిలో అశాంతి అలజడులకు కారణమవుతున్న వైసీపీ నేతలు ఏకంగా ఏబిఎన్ రిపోర్టర్ రమణను కాల్చివేస్తామంటూ కూడా గన్ను తీసుకుని కాల్చివేస్తానంటూ కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. బెదిరింపులకు పాల్పడమే కాదు, ఏకంగా రమణ పైన రాత్రి తప్పుడు ఫిర్యాదు చేస్తూ కేసును కూడా బనాయించారు. ఇంటికి వచ్చి తన పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ వైసీపీ నేత కందుగోపుల మురళీ ప్రసాద్ రెడ్డి భార్య రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏబిఎన్ రిపోర్టర్ రమణ పైన తాడిపత్రి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో భాగంగా ఏదైతే న్యూస్ కవరేజ్ నిమిత్తం వెళ్లిన తాడిపత్రి ఏబిఎన్ రిపోర్టర్ రమణ పైన అక్రమంగా కేసు బనాయించడం పట్ల జర్నలిస్ట్ సంఘాలతో పాటు జర్నలిస్టులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులు అనుసరించిన తీరుతో పాటు ఈ విధంగా తప్పుడు ఫిర్యాదు చేస్తే విధి నిర్వహణలో భాగంగా న్యూస్ కవరేజ్ నిమిత్తం వెళితే వైసీపీ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు ఏ విధంగా నమోదు చేస్తారంటూ కూడా జర్నలిస్టులందరూ కూడా తాడిపత్రి జర్నలిస్టులు మరికొద్ది సేపట్లోనే తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా తాడిపత్రి పట్టణం ప్రశాంతంగా ఉంది. ఎన్నికల సందర్భంగా ఏదైతే పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణలతోటి టీడీపీ వైసీపీ ముఖ్య నేతలు ఎవరు కూడా తాడిపత్రి పట్టణంలోకి రాకూడదంటూ కూడా పోలీసులు చెప్పారు. ఇదే సందర్భంలో హైకోర్టు కూడా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అందులో భాగంగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే పదే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లే ప్రయత్నం చేశారు. తాడిపత్రికి వెళ్లే
ప్రయత్నం చేసిన ప్రతిసారి కూడా పోలీసులు అడ్డగిస్తూ వచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తాడిపత్రి ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. మీరు తాడిపత్రికి వచ్చినట్లయితే ఘర్షణలు చెలరేగే అవకాశం ఉంది. టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణలు జరిగితే అక్కడ తాడిపత్రి పట్టణంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందంటూ కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే నిన్న ఉన్న ఫలంగా ఏదైతే తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఏ ఒక్కరు కూడా తాడిపత్రి పట్టణంలో లేరు. ఇదే సందర్భంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి భారీ కాన్వాయ్తో అనుచరులను వెంట పెట్టుకుని తాడిపత్రి పట్టణానికి వెళ్లే ప్రయత్నం చేస్తూ ముందస్తుగా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఏ కొండాపురం సమీపంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి కాన్వాయ్ని అడ్డుకున్నారు. తాడిపత్రి పట్టణానికి రావడానికి వీల్లేదంటూ కూడా అడ్డగించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన కేతిరెడ్డి పెద్దారెడ్డి వారిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనకు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు ఉన్నాయి, తాడిపత్రిలో తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్టు కూడా పోలీసులతో వాగ్వాదాలు దిగారు. అయితే మీ డాక్యుమెంట్లు ఏవో చెప్పండి, కుటుంబ సభ్యులు ఎవరైనా పంపండి, తాము అనుమతిస్తాం, మీరు మాత్రం వచ్చినట్లయితే అక్కడ శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందంటూ పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ పెద్దారెడ్డి తాడిపత్రి పట్టణానికి వచ్చారు. అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పాటు హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇదే సందర్భంలో వైసీపీ నేత కందిగోపుల మురళి ఇంటి వద్ద వాహనాల ధ్వంసంతో పాటు కందిగోపుల మురళి ఏకంగా గన్ తీసుకుని వచ్చి కాల్చివేస్తానంటూ ఏబిఎన్ రిపోర్టర్ రమణను బెదిరింపులకు గురి చేశారు. అక్కడ వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణలో అక్కడ పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటన ఈ విధంగా జరుగుతుండగానే ఏకంగా కందిగోపుల మురళి తన భార్య రమాదేవి చేత ఏబిఎన్ రిపోర్టర్ రమణ పైన తప్పుడు ఫిర్యాదు ఇచ్చి తన పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ ఫిర్యాదు ఇవ్వడం, పోలీసులు ఆగమేఘాల మీద కేసు పెట్టడం పట్ల జర్నలిస్టులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.